చేసి సస్పెండ్ చేస్తారు, జైల్లో పడేస్తారు. ఇంకా నీకు అడ్డోదుపు లేదు కదా. మరి నీకు వచ్చిన ఈజీ అవకాశాన్ని నువ్వు ఎందుకు పోగొట్టుకున్నావు? వార్ వన్ సైడ్ అవకాశం ఆయన పోగొట్టాడు, నువ్వే పోగొట్టుకున్నావు. అంటే వాళ్ళు చేయలేదని అర్థం. ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉండే వాళ్ళే చేస్తుంటే నువ్వు ఇన్ని చేయక్కర్లేదు. తప్పు చేసింది వీళ్ళు అని నువ్వు సాక్ష్యాలతో సహా తీసుకొని వచ్చి కోర్టుకు సబ్మిట్ చేస్తుంటే కోర్టు శిక్ష ఉండేది, వాళ్ళందరూ పోయి ఉండేవాళ్ళు. నీకు ఇంకా అపోజిషన్ లేదు. రెండోది మీ బాబాయినే చంపి నిన్నే ఓడిద్దాం అనుకున్న సానుభూతి ఇంకో 30 సంవత్సరాలు నేను నిలబెట్టులేదు రాజకీయ చరిత్రలో. అంటే నువ్వు ఆ పని ఎందుకు చేయలేకపోయినావు? నువ్వు ఈరోజు అమర్నాథ్ గౌడ్ అనే పిల్లవాడి మీద కృష్ణాలు పోస్తే తప్పించినోడివి, అన్ని ఇసుక దందాలు చేస్తే తప్పించినోడివి, ఇన్ని చేసినోడివి. మీ బాబాయ్ కేసుని నువ్వు ఎందుకు నిలదొక్కుని దాన్ని ప్రూవ్ చేయలేకపోయావు? ప్రూవ్ చేస్తుంటే నీకు అపోజిషనే ఉండేది కదా, జనాలన్నీ నీకే హర్షించేవాళ్ళు కదా. అంటే వాళ్ళు చేయలేదన్న విషయం ఇక్కడ పూర్తిగా తెలిసిపోతుంది. రెండోది దాన్ని ఈ రోజు నువ్వు ఎప్పుడు మీ బాబాయ్ గురించి ఏడ్చిన సందర్భం లేదు, బల్లగుద్దిన సందర్భం లేదు, మా బాబాయ్ ఏమైపోయాడని ఎరికేకలు పెట్టిన సందర్భం కూడా లేదు. అంటే సొంత బాబాయ్ చచ్చిపోతేనే నీకు ఆ ఎమోషన్స్ ఎందుకు రావట్లేదు కళ్ళ ముందు? ఎందుకు రాదు చెప్పు? ఎవరికైనా వస్తుంది. ఎవరైనా వాళ్ళ ఫాదర్ చనిపోయినా, వాళ్ళ మదర్ చనిపోయినా, సిస్టర్ చనిపోయినా, బాబాయ్ చనిపోయినా ఎంతో కొంత ఏడుపో బాధ వచ్చి నేను అంటే ఒక సామాన్య మానవుడే వాళ్ళ బాబాయ్కి జరిగితే వాడు నిత్యం పోరాడతాడు. ఇప్పుడు సునీత గారు పోరాడినట్టే ఒక సామాన్య మానవుడే ఈ విధంగా గొడ్డలి పోటీకి వస్తే ఖచ్చితంగా పోరాడి కోర్టు దాకా తీసుకెళ్ళి కొన్ని సంవత్సరాలైనా సరే శిక్ష వేసే అంత ఓపిక తీసుకుంటాడు. 10 రూపాయలున్నా 10 రూపాయలతో పోరాడతాడు. ఈరోజు మీరు 152 సీట్లు గెలుచున్నారు. దాంట్లో ఉండే అంటే పక్షంలో ఉండే మీరు ఎందుకు ఆ కేసును ప్రూవ్ చేయలేకపోతున్నారు? మీ బాబాయ్ మీద ప్రేమ లేదా? ప్రేమ లేదు. ఎందుకంటే చంపించింది మీరే కాబట్టి, చంపేసింది మీరే కాబట్టి. సో ఈరోజు ఇంకోటి, ఇవన్నీ రేపు టీడీపీ గవర్నమెంట్ కూటమి వస్తే తప్పనిసరిగా జైలుకి వెళ్ళిపోతారు. కానీ ఎక్కడ జైలుకి వెళ్తారా అని భయంతో కూడా ఈ మొబ్బు పెట్టే ప్రయత్నాలు 175 మేము మంచి చేసే ఉంటే ఓటండి, మంచి చేసే ఉంటే అంటే నీ మేనిఫెస్టో పెట్టి నువ్వే చూపిస్తే తెలిసిపోద్ది. లేదంటే జనాల దగ్గర ఉండే మేనిఫెస్టో చూసుకుని వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇక నువ్వు చేసేది ఏముందా? సంపూర్ణ మద్యపాన నిషేధం, నేను మద్యాన్ని ఎత్తేస్తావు. సిగ్గు లేకపోతే నువ్వు ఎట్టడిగినావు? అది రోజు దాని గురించి మద్యపానం పూర్తిగా నిషేధించిన తర్వాతనే మేము ఓట్లకి వెళ్తాము అడుగుతామన్నారు. ఫస్ట్ పాయింటే నువ్వు ఓడిపోయినావు. ఫస్ట్ పాయింట్ దగ్గరే నువ్వు ఓడిపోయినావు. నువ్వు చెప్పిన మేనిఫెస్టోలన్నీ పక్కన పెట్టావు. నేను పూర్తిగా చేస్తుంటేనే ఓటేమన్నావు కదా. ఇదేంది ఇది? పూర్తిగా నేను మద్యాన్ని ఆపేస్తానన్నావు. మద్యాన్ని ఆపకపోగా వాళ్ళకి దారుణమైనటువంటి మందు పోసి వాళ్ళ లివర్లన్నీ చెడిపోయి వాళ్ళు నాశనానికి దగ్గరై కొంతమంది తాలిబొట్లు కూడా దిగిపోయిన పరిస్థితి వచ్చింది ఈరోజు. అంటే నువ్వు పూర్తి మంచి చేస్తుంటే, ఇది కళ్ళ ముందు రోజు కనబడుతుంటే పూర్తి మంచి అని ఎవరిని మభ్య పెడతావు? కాబట్టి అది కూడా పూర్తి వ్యతిరేకతను సంతరించుకుంది. ఇలా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, పూర్తి అన్ని విషయాల్లో టీచర్ మెగా డిఎస్సి విషయంలో, మెగా డిఎస్సి కావచ్చు, ముస్లిం సోదరులకు ఇచ్చేటువంటి పథకాలు కావచ్చు, క్రిస్టియన్స్కి ఇవ్వాల్సిన పథకాలు కావచ్చు, తర్వాత వచ్చేసి మన టీచర్స్కి పాపం ఆ వైన్ షాప్ దగ్గర నిలబెట్టి ఇబ్బంది పెట్టిన సందర్భాలు కావచ్చు. కొంతమంది అంటారు గవర్నమెంట్లో 1-2 సార్లు నిలబెట్టి, అసలు నిలబెట్టాల్సిన అవసరం ఏంది? నిలబెట్టే ఆలోచన నీకు యాడ్ నుంచి వస్తుంది? అసలు నిలబెట్టాల్సిన ఆలోచన యాడ్ నుంచి వచ్చింది? అసలు నీకు వైన్ షాపులో మూసిపాటు తప్పు కావాలంటే టీచర్లు తీసుకొచ్చి అక్కడ నిలబెట్టేది. సో ఇక్కడ అలా టీచర్స్ వేయరు, ఈ డిఎస్సి చెప్పినట్టు ఆ పిల్లకాయలు లేరు, ఇలా అమర్నాథ్ గౌడ్ లాంటి పిల్లకాయలు చంపేసిన అక్కలు ఓటేయరు, అలా బిడ్డలు గోపట్టుకున్న తల్లిదండ్రులు ఓటేయరు, ఈ విధంగా పూర్తిగా గుళ్ళు గోపురం నాశనం చేసిన భక్తులు ఓటేయలేదు కూడా. సో ఇవన్నీ చూసిన జనాలు ఎలా ఓటేసి అతను గెలిపిస్తాను అనుకుంటారు. ఆయన వచ్చేసి ప్రెస్ మీట్ ఎలా పెడతాడు? నేను గెలుస్తాను, నేను గెలిచేసానని. నువ్వు ఇప్పుడు చెప్పొచ్చేమో, ఆల్రెడీ అయిపోయింది. ఎలక్షన్స్ అనేటివి అయిపోయినాయి. ఎలక్షన్ ఈవీఎం మిషన్లు మాట్లాడుకుంటున్నాయంట. పూర్తిగా పసుపే ఉంది నా నిండా. ఒకరేమో నా దాంట్లో కవనం ఉంది, నా లోపల అన్ని గాజు గ్లాసులు నీళ్ళు టీ తాగుతున్నాయి అని అవే సాక్ష్యాధారాలు. అవే మాట్లాడుకుంటున్నాయి. ఇన్ని ఓట్లేంటి? ఈ ఈవీఎం మిషన్లు అంటున్నాయంట. ఇన్నిసార్లు మమ్మల్ని ఎవరు నొక్కలేదే, ఇంత పోలింగ్ శాతం మా మీద ఇంత ప్రభావం ఏంది? మేమేదో ఊరికే వచ్చినాం ఆంధ్రాకి, ఈ నొక్కుడు ఏందయ్యా? మమ్మల్ని నొక్కతానే ఉండారు. గాజు గ్లాసులు, కమలం గుర్తులు, టీడీపీ కార్యకర్తలు సైకిల్ గుర్తులు ట్రంగ్ ట్రంగ్ అని ఒకటంటే మంచి సుమధురమైనటువంటి వాసన ఒకటి, మంచి స్ట్రాంగ్ టీ కాఫీ ఒకటి, గాజు. ఫస్ట్ ఈవీఎం మిషన్లు గర్వపడుతున్నాయంట. మాకు మంచి పండించారు. ఆంధ్రాలో 85%, 88% పోలింగ్ అయింది. ఫస్ట్ వాళ్ళు టైడ్ అయిపోయినవి. ఇంతమంది వస్తారా? టైడ్ అయినంటే మాత్రం ఓడిపోయారు కంపల్సరీ. కానీ ఒక ఆర్టిస్టులు మంచి ఫేమస్ ఉన్న యాక్టర్స్ మీరంతా
పోసాని కృష్ణమురళి గారి మాటలు మనం తీసుకుంటే దారుణంగా ఆయన ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా వర్క్ చేశారు. అది ఎందుకు అంత టర్న్ తీసుకుని అంత దారుణంగా మాట్లాడడం? డబ్బులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంపిస్తాడు, ఒక 4-5 ఇల్లు కొనిచ్చేస్తాడు, ఒక 4 గన్మ్యాన్లు. నేను అదే అన్న, పోరంపోక పోసానికి చిరంజీవి గారు లాంటి లెజెండరీ పర్సన్ తిట్టే వ్యక్తికి, ఎవరిని పడితే వాళ్ళని నోరేసుకుని మాట్లాడే పోరంపోక పోసానికి అతను గౌరవంగా ఉంటే నేను గౌరవంగా మాట్లాడేవాడిని. అలాంటి వ్యక్తికి ఇంత పదవి, ఎఫ్డీసీ ఏదో పదవి ఇచ్చారు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అని. ఎందుకు అసలు ఒక పదం ఉందన్న సంగతి ప్రపంచానికి తెలియదు. ఆ పదం ఉందన్నప్పుడు ఆయనైనా హుందాగా వ్యవహరించి ఫిల్మ్స్కి అంటే మన సినిమా వాళ్ళకి ఏం చేయాలి అనేది కూడా ఒకటి ఉండాలి. డిస్ట్రిబ్యూటింగ్ కావచ్చు, లేకపోతే సినిమా మేకింగ్లు కావచ్చు, ధరలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. నువ్వు పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి భజన చేసి బ్రోకర్ పని చేసేది ఏంది? చిరంజీవి గారు లాంటి వ్యక్తిని తీసుకెళ్లి దండం పెడుతున్నప్పుడు వీడియో తీసి పెట్టిన జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఎప్పుడైతే వ్యతిరేకించలేదో నీకు నేను ఎందుకు విలువ ఇవ్వాలి? నాగార్జున గారు ఒక పక్క కూర్చో ఉంటారు, మహేష్ బాబు గారు ఒక పక్కన కూర్చో ఉంటారు, ప్రభాస్ గారు కూర్చో ఉంటారు. వీళ్ళు సినిమాలు ఇస్తేనే బతికిన నా కొడుకాడు. ఇలాంటి సినిమాలు చిన్న క్యారెక్టర్లు వేసుకుని బతికేటాడు. ఇంత విలువలు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులు, ఇసుక దందాల డబ్బులు, ఇలాంటి బ్రోకర్ నా కొడుకుల డబ్బులు తీసుకొని ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనుషుల్ని, పెద్ద తరహా వాడిని కష్టపడి ఈ రేంజ్కి వచ్చి మెగాస్టార్ అనిపించుకొని, సుప్రీం హీరో అనిపించుకొని, లెజెండ్ అనే ఒక బిరుదు కూడా ఆయనకు వచ్చింది. పద్మభూషణ్ ఇలాంటి స్థాయి ఉండే మనుషులకి బయట రాష్ట్రాలు, బయట దేశాలు ఇంత గౌరవిస్తుంటే మనం మైకు పట్టుకొని ఎవడో ఇచ్చే చిల్లరకి ఎగబాకి మన హీరోని మనం ఇంత చులకం చేసుకొని మాట్లాడుకుంటే రేపు సౌత్ ఇండియా కావచ్చు, లేకపోతే ఇండియా కావచ్చు, లేకపోతే ఇంకొక ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు హీరోలకి ఏం విలువ ఉంటుంది? ఇలా హీరోల్ని అక్కడే ఉండే ఒక మొండమోప నా కొడుకు ఇలా తిడుతుంటాడు, రోజు తిడతా ఉంటాడు అని అనిపించుకుంటే మన హీరోలు ఇంత కష్టపడి అందరికి ఇన్స్పిరేషన్ అయిన హీరోలు బయటికి వెళ్తే ఏం విలువ ఉంటుంది? ఆ విలువ ఇవ్వలేని ఇలాంటి నా కొడుకు ఇండస్ట్రీకి కాదు ఇంటికి కూడా అవసరమా? రేపు టీడీపీ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ పథకం వీడి మీద కూడా ఉంటుంది. ఈడు ఎఫ్డీసీ చైర్మన్ అంటాడు, ఏం బొచ్చు పీకాడు ఈడు, తెలుగు ఇండస్ట్రీకి ఏం పీకాడు ఈడు? డబ్బులు తీసుకుంటే అంత అహంకారం వచ్చేస్తుందా? మరీ దారుణం లేండి. గన్మ్యాన్లు ఇవ్వాలి. గన్మ్యాన్లు అనేటివి ప్రతి పదవికి ఉంటుంది. ఎమ్మెల్సీకి ఉంటుంది, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు ఉంటాయి, ఎంపీలకు ఉంటాయి, పీఎంకి ఉంటాయి. కొంతమంది థ్రెట్ ఉంటే వాళ్ళకు ఉంటుంది. కొంతమందికి కక్ష సాధింపులు చర్యలు జరుగుతుంటే వాళ్ళకి ప్రాణభయం ఉంటే ఇస్తారు. గన్మ్యాన్ అనేది హోదా కన్నా కూడా రక్షించే విభాగం అది, అంతే. మనోడికి ఏమి ప్రాణహాని ఉంది? వీడేం బొచ్చు పీకాడు, వీడు ఇండస్ట్రీకి చేసిన బొచ్చు పనేముంది? బ్రోకర్ నా కొడుకులకి గన్మ్యాన్లు ఇస్తే గన్మ్యాన్లకి విలువే ఉంటుంది, గవర్నమెంట్కి ఏం విలువ ఉంటుంది? నేను అందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, అంతే. ఇంకా తిట్టుకుంటా పోతా ఉంటే ఏం దానికి ఏం ఒక ఫుల్ స్టాప్ ఉండక్కర్లేదా? ఈరోజు ఇంకోటి స్ట్రైట్గా మాట్లాడుతున్నా. తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మాది ప్రీ రిలీజ్ ఈవెంటు, మాది ఈరోజు ఈవెంట్ ఉంది సార్, మాది ఆడియో లాంచ్ ఉంది సార్ అని చాలామంది 99% మంది వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అడగగానే వచ్చేసి నీ సినిమాకు ఒక హైప్ తీసుకొని వచ్చి సినిమాని రిలీజ్ అయ్యేంత వరకు కూడా కడపడ్డారు కదా. ఏ ఒక్కడో కూడా ఈరోజు ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కానీ, ఆయన వల్ల సినిమాని హై రేంజ్కి తీసుకెళ్ళిన వాళ్ళు కానీ, ఏ ఒక్కరైనా చిరంజీవి గారి మాట్లాడుతుంటే ఎందుకు తిరిగి మాట్లాడలేకపోతున్నారు మీరు? అంటే ఆయన మాటలు ఆయన పడాలి, ఆయన ఇంట్లో ఆడవాళ్ళు ఆయన తిట్టించుకోవాలి. మీరు మాత్రం శుభ్రంగా స్నానం చేసి బొచ్చులో బొకే ఒకటి పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాది ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఆ మహానుభావుడు పాపం ఆ నవ్వి పానీలే మన పిల్లకాయలే కదా, సినిమాలు చాలా కష్టాలు ఉంటాయి, మన వల్ల ఏమైనా ఉపయోగం వచ్చింది. ఈరోజు ఎవరు నిలబడ్డారు అక్కడ? చిరంజీవి గారు ఎందుకు వెళ్ళాలి అసలు? ఎంత మంచి మనసున్నా ఇలాంటి గాడిదల కోసం వెళ్ళాలి? అవును, ఈ పోసాన్ని మాట్లాడితే ఎవరు కూడా రియాక్ట్ అయ్యారా? ఒక పోస్ట్ పెట్టారా, ఒక ట్విట్టర్లో పెట్టారా, లేకపోతే ఫేస్బుక్లో ఏమన్నా ఒక పోస్ట్ పెట్టారా, లేకపోతే ఎక్కడైనా ఒక లైవ్కి వచ్చి మాట్లాడినారా, ఎక్కడైనా వాపోయారా? అంటే చిరంజీవి గారు ఆడవాళ్ళని, చిరంజీవి గారి కుటుంబాన్ని, చిరంజీవి గారి బ్రదర్ని చిరంజీవి గారు తిట్టుకోవాలి. మీరు మాత్రం చాలా తెలివితేటలతో చాలా సింపుల్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి పని ఏమయ్యా అంత దిగజారిపోయి, ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళ కుటుంబాన్ని అంత తిట్టుకుంటున్నా కూడా మీరు వెళ్ళిపోయి చిరంజీవి గారిని అంత వాడుకొని చిరంజీవి గారితో అంత హైప్ తెచ్చుకొని సినిమాలు రిలీజ్ చేసి ఒక హీరో అనిపించుకోవడం కన్నా చచ్చిపోతే బెటర్ కదా. అంత దిగజారుడు సినిమాలు చేయాల్సిన అవసరం ఉందా? పోయి అడుక్కు తింటే ఇంతకన్నా గొప్ప హీరో